అసద్ అక్బర్ పై బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఇంకా ఇద్దరు రజాకారులు ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. రజాకార్ చిత్రానికి ఎన్నికలకు అసలు సంబంధం లేదన్నారు. సినిమా పూర్తయ్యాకే రజాకార్ విడుదల చేస్తున్నారని స్పష్టం చేశారు. చరిత్ర చెప్పడానికి రజాకార్ సినిమా తీశారన్నారు. ఇక రజాకార్ల అంతం కోసమే పనిచేస్తానంటున్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. మరోవైపు రజాకార్ పేరుతో సినిమా కూడా వస్తుంది. ఈ సినిమాపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఉన్నారు. సినిమాలు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రజాకార్ లాంటి సినిమాలు తీయడం వెనుక ఉద్దేశం ఏంటి? రజాకార్ సినిమా తీయడానికి వెనుక ఉద్దేశం ప్రజలకు తెలియని చరిత్ర చెప్పడానికి. ఏ రోజు వస్తే దానికి ఒక కారణం చెప్తారు అందరూ, అంతే. ఈరోజు రావాలి, ఈరోజు వచ్చింది, అంతే. దానికంటూ పెద్ద ఉద్దేశం లేదు. అలా ఉండింటే సెప్టెంబర్ 17కు తీసుకోవచ్చు కదా. అది అలా ఉండదు. సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, పూర్తయినాక ప్రొడ్యూసర్ దగ్గర పెట్టి కూడా నష్టపోతాడు. కథమైంది, ఓపెన్ అయింది, అంతే తేడా. అంటే ఈ సినిమా తీయడం వెనుక ఉద్దేశం రాజకీయ కారణాలతోనే తీశారు అని చెప్పి విమర్శలు ఉన్నాయి. వారికి ఏం చెప్తారు మీరు? వారికి ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా నిజం నిర్భయంగా తీసే దమ్ము ధైర్యం ఒక ప్రొడ్యూసర్ చూపించిండని చెప్తా. ఇప్పటికైనా నిజం నిర్భయంగా డైరెక్ట్ చేసి అద్భుతంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు ఆ రక్తం ఏదైతే చిమ్మిందో, స్త్రీలు ఏవైతే మానభంగాలు జరిగినాయో, ఎంతమంది అయితే పూజారులు, ఎంతమంది అయితే హైందవుల తలలు నరకబడ్డాయో, గుండెల్లో నుంచి కత్తులు దూసుకొని రజాకారులు దింపినరో, ఆ నిజం ఇప్పటికన్నా నిర్భయంగా తెలుసుకునే అవసరం ఉంది అని చెప్తా. చరిత్రను నిజంగా చెప్పే అవసరం ఉందని చెప్తా. అంటే ఇప్పుడు రజాకారులు లేరు కదా, ఇప్పుడు రజాకార్ సినిమా తీయాల్సిన అవసరం ఏంది? ప్రజలందరూ మర్చిపోయినారు. ఇంకా ఇద్దరు రజాకార్లను ఇక్కడ వదిలేసిపోయినరు. ఆ ఇద్దరు రజాకార్లలో 2011 అంటే 2011లో మా అక్బరుద్దీన్ భాయ్ చెప్పిండు, హమ్ రజాకార్ హే, హమ్ MIM के पार्टी के है, हम तो सिर्फ 2-3 गोलियां खाए हैं सीने देकर, हमारे दादा परदादा तो हिंदुस्तान से लड़े हैं फिरंगियों को सामना करके. మరి ఏందో, మరి హిందుస్థాన్తో లడాయి అని ఏందో, మరి వాళ్ళు ఇంకా ఈరోజు ఇక్కడ ఉండుడేందో, వాళ్ళని గెలిపించుడేందో, వాళ్ళకి సీట్లు ఇవ్వడమేందో, అటువంటి రజాకారులకు ఇప్పుడున్న రాష్ట్ర గవర్నమెంట్లు, ఆపై రాష్ట్ర గవర్నమెంట్లు కలిసి పనిచేయడం ఏందో, తెలంగాణకు స్వేచ్ఛ రావడం ఏందో, నాకైతే ఇది అర్థమైతలేదు. తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ఏ ప్రభుత్వం అయితే రజాకారులతో కలిసి పనిచేస్తుందో ఆ ప్రభుత్వం తెలంగాణ పౌరులకు ఎప్పుడు ధర్మం చెయ్యదు. వాళ్ళ వెనకే వాళ్ళ పోటు పొడుస్తోంది. ఇది నిజం, ఇది నిజం. రజాకార్ల నుంచి పాత బస్తీనే కాదు, హైదరాబాద్ కాన్స్టిట్యువెన్సీనే కాదు, 17 కాన్స్టిట్యువెన్సీలకు విముక్తి తెప్పించడం, రజాకార్ల నుంచి సంపూర్ణ విముక్తి తెప్పించడం. ఎప్పుడైతే అమిత్ భాయ్ సెప్టెంబర్ 17th లిబరేషన్ డే అని అన్నారో, ఎందుకు అది లిబరేషన్ డే కాదు? ఏమన్నా మైసూర్లోకి ఒక సంతకంతో కలిసింది ఆ ప్రిన్స్లీ స్టేట్? ఇక్కడికి 13 నెలలు రక్తపాతం చిందింది. ఇక్కడ రక్తపాతం చిందినాక లిబరేషన్ అనుకుంటే ఏమంటారు? వీళ్ళు హిస్టరీని మార్చాలని చూస్తుంటారు మాటికి. ఇంటిగ్రేషన్ అంట. ఏడ ఇంటిగ్రేషను? నవ్వుతా జరిగితే ఇంటిగ్రేషను. మైసూర్ ప్రిన్స్లీ స్టేట్ జరిగింది ఇంటిగ్రేషను. తెలంగాణ నిజాం చేరింది ఇంటిగ్రేషన్ కాదు. ఇక్కడ మనుషుల శవాల మీద నుంచి వచ్చింది అది. కాబట్టి దాన్ని లిబరేషన్ అంటారు. ఇంటిగ్రేషన్ పెడితే అందరూ మర్చిపోతాం, హ్యాపీ. మళ్ళీ కొత్త అబద్ధం చరిత్ర తయారవుతుంది. అది కానీకుండా మనకి మోదీ సర్కారు లిబరేషన్ అని పెట్టి నిజమైన చరిత్రను బయటకు తీసుకురావాలనుకుంటారు కదా. రజాకార్లు ఒక మచ్చ అని జీవితాంతం సూర్యచంద్రులు వరకు చెప్పాలనుకుంటారు కదా. అది వద్దు అసదుద్దీన్ ఓవైసీ గారికి. ఎందుకు? వాళ్ళు రజాకార్లు, MIM పార్టీ వాళ్ళు. MIM పార్టీ తయారైందే రజాకార్లను తయారు చేయనికే. మొత్తమే చూసుకోవచ్చు, తెలంగాణలో రజాకార్ల విముక్తి కోసమే పోరాటం చేస్తానని చెప్పి హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.